Hi everyone, I am Rajesh. Welcome to my YouTube channel at krajesh6828. ఈరోజు నేను చేయబోయే టాపిక్ ఏంటంటే ప్రజెంట్ తెలుగు ఫిల్మ్ మ్యూజిక్ ఇండస్ట్రీలో అప్కమింగ్ సింగర్ అయినటువంటి ప్రవస్తి అనే అమ్మాయి తనకు లైవ్ సింగింగ్ ప్రోగ్రాంలో తనకు మిస్ జడ్జిమెంట్ అయింది. తన టాలెంట్ని రికగ్నైజ్ చేయలేదని చెప్పేసి కొంతమంది ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్స్ అండ్ సింగర్స్ మీద అలిగేషన్స్ రైజ్ చేసిందనమాట. సో ఒక వారం రోజుల నుంచి తను వివిధ రకాల మీడియా ఛానల్స్కి వచ్చేసి తను అలిగేషన్స్ చేసింది. వాళ్ళల్లో ముఖ్యులైనటువంటి మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి గారు, సింగర్ సునీత గారు అండ్ చంద్రబోస్ గారు, ఈ ముగ్గురు మీద ప్లస్ లైవ్ సింగింగ్ ప్రోగ్రామ్ తాలూకు ఏదైతే యాజమాన్యం ఉందో ఆ మేనేజ్మెంట్ మీద కూడా తను అలిగేషన్స్ రైజ్ చేసిందనమాట. మనము ఫ్రీక్వెంట్గా తన తాలూకు అలిగేషన్స్ ఏంటి, తన తాలూకు అబ్జెక్షన్స్ ఏంటి అనేది మనం రకరకాల మీడియా ఛానల్లో చూస్తూ వచ్చాము. ఇప్పుడు నేను చేయబోయే ఈ వీడియో చాలా డిఫరెంట్ ప్రాస్పెక్టివ్లో ఉంటుందన్నమాట. ఇంతవరకు రెగ్యులర్గా వాళ్ళ తప్పు వీళ్ళ తప్పు అని మాట్లాడుకుంటూ వచ్చిన దాంట్లో కాకుండా నేను చాలా డిఫరెంట్ ప్రాస్పెక్టివ్ ఇస్తున్నాను. అసలు మ్యూజిక్ ఇండస్ట్రీ అంటే ఏంటి, ఎవరిది తప్పు, ఈ ప్రవస్తి మెంటాలిటీ ఏంటి, తర్వాత ఇక్కడున్న జడ్జెస్ వాళ్ళ తాలూకు బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఏంటి, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఈ వీడియో ద్వారా షేర్ చేయబోతున్నాను. నేను ఇప్పుడు మాట్లాడబోయే ఈ విషయాలు మీరు క్రాస్ చెక్ చేసుకోవడానికి కూడా మీకు లైవ్ ప్లాట్ఫామ్లో ఆన్లైన్లో సోర్సెస్ అవైలబిలిటీ ఉన్నాయన్నమాట. మీకు డెఫినెట్గా ఈ వీడియో చూసిన తర్వాత మీరు కంప్లీట్గా ఒక మ్యూజిక్ ఇండస్ట్రీ అంటే ఒక డిఫరెంట్ ప్రాస్పెక్టివ్లో చూస్తారనమాట. సో నేను మాట్లాడిన దాంట్లో ఏదైనా తప్పు ఉందంటే ప్లీజ్ కామెంట్లో మెన్షన్ చేయండి. నేను దాన్ని రెక్టిఫై చేసుకొని మీకు మళ్ళీ ఇంకో వీడియోనే చేస్తాను, లేదంటే యూట్యూబ్ షార్ట్స్ ద్వారా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ కామెంట్ని బట్టి. ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా అంతా సంగీత అభిమానులందరూ ఇన్ని రోజుల పాటు వాళ్ళు ఎవరిని భుజాల మీద ఎత్తుకొని ఊరేగిస్తున్నారని చెప్పేసి చాలా రిగ్రెట్ ఫీల్ అవుతారనమాట. ముందుగా ఈ ప్రవస్తి గురించి మాట్లాడే ముందు ఒక సంఘటన మీతో షేర్ చేసుకోవాలి. ఆ సంఘటన నా లైఫ్లో నేను చూసే లోకాన్ని, ఈ ప్రపంచాన్ని చూసే విధానం అంతా మారిపోయిందనమాట. కంప్లీట్ ప్రాస్పెక్ట్ అంతా మారిపోయింది ఆ ఒక్క వీడియో వల్ల. అదేంటో మీకు షేర్ చేసుకుంటాను. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ మొత్తం వీడియో అంతా ఆ వీడియోలో జరిగిన సంభాషణను బేస్ చేసుకుని ఉంటుంది. డెఫినెట్గా మీకు కూడా హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాను. సో జాగ్రత్తగా ఈ వీడియో చూడండి. ఒకసారి మన ప్రముఖ టీవీ యాంకర్ అయినటువంటి స్వప్న గారు ఇళయరాజా గారిని ఇంటర్వ్యూ చేస్తున్నారు. సో మనకు తెలిసిందే ఇళయరాజా గారు ఎంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అని. తను పెద్ద పెద్ద దిగ్గజాలైనటువంటి జానకమ్మ గారు, సుశీల గారు, తర్వాత చిత్ర గారు, ఇంకా చాలామంది పెద్ద పెద్ద సింగర్స్తో పాటు ప్రజెంట్ కాంటెంపరీ సింగర్స్ని కూడా తను సినిమాల కోసం పాటలు పాడించారు. ఆ విషయం అందరికి తెలిసిందే. ఈ ఇంటర్వ్యూలో ఒకానొక ఇంటర్వ్యూలో స్వప్న గారు ఇళయరాజా గారిని అడిగింది ఏంటంటే, సో మీరు మీ రికార్డింగ్ స్టూడియోలో సింగర్స్ చేత పాట పాడించడము, ఆ పాటలు అంతా బ్లాక్ బస్టర్ అయిపోవడము ఇదంతా తెలిసిందే. సో పాట పాడిన తర్వాత మీరు సింగర్ని ఏమైనా బాగా అప్రిషియేట్ చేసిన సింగర్ ఎవరైనా ఉన్నారా, మీరు బాగా మెచ్చుకునే సింగర్ అని క్లియర్గా చాలా వినయంగా ఇళయరాజా గారిని అడిగింది. ఇళయరాజా గారు ఏం చెప్పారంటే, నేను ఓ రోజు కూర్చొని ఒక డైరెక్టర్ ఇచ్చిన సిచ్యువేషన్ తగ్గట్టుగా నేను పాటను కంపోజ్ చేస్తాను. సో ఆ పాటకి ఎవరెవరు అవసరం పడుతుందో ఆ గొంతును పిలుచుకొచ్చేసి పాట పాడిస్తాను. వాళ్ళు పాడతారు, వెళ్ళిపోతారు. ఇందులో ఎవరిని ఎందుకు మెచ్చుకోవాలన్నట్టుగా ఆయన చెప్పారనమాట. స్వప్న గారు దాన్ని కన్విన్స్ అవ్వకుండా మళ్ళీ ఇంకా వివరంగా అడిగారు. సో మీరు బాగా మెచ్చుకున్న సింగర్ ఎవరైనా ఉన్నారా, వీళ్ళు బాగా పాడుతున్నారు అలాంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయని అడిగితే తను ఇచ్చిన సమాధానం చాలా షాకింగ్ అనమాట. నాకు చాలా బాగా నచ్చింది అది. తను ఏం చెప్పారంటే, ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ విశ్వంలోంచి సరిగమ పదనిస అనే స్వరాలు పుట్టుకొచ్చాయి. ఈ సప్త స్వరాలను బేస్ చేసుకొని రకరకాల రాగాలు, రకరకాల పాటలు, ట్యూన్స్ అన్నీ పుట్టుకొచ్చాయి అనమాట. సో నేను ఒకరోజు కూర్చొని ఆలోచించేటప్పుడు నాకు ఏదైనా ఒక ట్యూన్ తడుతుంది. ఆ ట్యూన్ని ఆ డైరెక్టర్ సజెషన్ తడకు నేను పాట కంపోజ్ చేస్తాను. ఒకవేళ డైరెక్టర్కి ఆ ట్యూన్ నచ్చలేదంటే ఇంకో ట్యూన్ చేస్తాను. అది నచ్చలేదంటే నేను కాకుండా ఒక్కో మ్యూజిక్ డైరెక్టర్, సో ఆ ట్యూన్ని ఒక సింగర్ని పిలుచుకొచ్చి పాడిస్తాను. అక్కడ ఉన్న అందము, సొగసు అంతా సంగీతంలోనే ఆ సప్తస్వరాల్లోనే దాగి ఉంది. దాన్ని నేనేం చేసేది ఉంది, ఆ సింగర్ ఏం చేసేది ఉంది. నేను స్వరపరిచిన స్వరాలు ఏదైతే ఉన్నాయో అది పర్ఫెక్ట్గా పాడి రికార్డ్ చేసి వెళ్ళిపోతే చాలు, అక్కడికి చాలు. ఇంకా అప్రిషియేట్ చేయడం ఏముంది, ఆ పాటలోనే అందం ఉంది కదా, ఆ పాటలోనే సొగసు ఉంది కదా, మనం దాన్ని మెచ్చుకోవాలి. కానీ మనం అంతా ఒక టూల్ లాంటి వాళ్ళము అన్నట్టుగా చెప్పారనమాట. సో తర్వాత స్వప్న గారు మళ్ళీ ఇంకో క్వశ్చన్ వేశారు. అదేంటి మాస్టర్జీ, మీరు ఇంత పెద్ద సంగీత విద్వాంసులు, మంచి జ్ఞాని, మీరు స్వరపరిచిన స్వరాలను కూడా మీరు అప్రిషియేట్ చేయలేకున్నారు, ఇంకా మాకు కొంచెం వివరంగా చెప్పండి ఏంటి అన్నట్టుగా అడిగారనమాట. తను మళ్ళీ చెప్పారనమాట. సో నేను ఏదైనా ఒక పాటకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నప్పుడు ఆలోచిస్తుంటే నాకు
ఒక మాయమౌల రాగం తట్టొచ్చు, తర్వాత కళ్యాణ రాగం రావచ్చు. ఓహో, కళ్యాణ రాగం వచ్చిందా, ఓ మాయమౌల రాగం వచ్చిందా, నేను ఓకే ఇది సరిగా ఫిట్ అవుతుందా లేదని చెప్పి ఆలోచించేసి దాని ప్రకారం స్వరపరుస్తాను. ఇందాక నేను చెప్పాను కదా, అందమంతా ఆ సంగీతంలోనే ఉందమ్మా. మనం ఏం చేసింది లేదు. మనం ఒక హార్మోని పెట్టే ఎలా ఉందో, ఒక గిటార్ ఎలా ఉందో, ఒక వైలిన్ ఎలా ప్లే అవుతుందో, సో అలా మన ట్యూన్స్ మన మెదడు వాడేసి ఆ పాటను కంపోజ్ చేస్తాం తప్ప ఆ అందం సొగసున్న సంగీతాన్ని పట్టుకొని మనల్ని మనం అప్రిషియేట్ చేసుకుంటే ఎలాగా? అక్కడ ఉన్నదంతా అందమంతా సంగీతంలో కదా. మనం ఏం చేసాము, మనం ఒక ఇన్స్ట్రుమెంట్లలో ఒక భాగంలాగా మనం ఆ పాటకి ప్రాణం పోసాము. అంతే తప్పక సంగీతాన్ని గురించి ఒకరు పలానా వ్యక్తి బాగా చేశారు, పలానా వ్యక్తి బాగా పాడారు అనడానికి ఏం లేదండి. సొగసంతా సంగీతాన్నే, మనం దాన్నే గౌరవించాలి, దాన్నే దేవునిలాగా పూజించాలన్నట్టుగా క్లియర్గా చెప్పారనమాట ఇళయరాజా గారు. సో ఇది జరిగింది. తర్వాత నేను ఇంకా సంగీతాన్ని కానీ ప్రపంచంగాన్ని చూసే దృష్టి మారిపోయింది ఈ ఒక్క సంఘటనతో. అది ఎగ్జాక్ట్గా ఎలా అనేది ఈ ఎండ్ ఆఫ్ ది వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు ప్రజెంట్ అప్రస్తుతము. సో ఇప్పుడు ఈ అప్కమింగ్ సింగర్ ప్రవస్తి గారి దగ్గరకు వద్దాం. సో లైఫ్లో ఒకసారి ఏదన్నా ఛాన్స్ వచ్చేసి ఈ ప్రవస్తి గారికి ఇళయరాజా గారి దగ్గర సాంగ్ పాడే ఛాన్స్ వచ్చిందంటే డెఫినెట్గా తన సాంగ్ పాడిన బయటకు వచ్చిన తర్వాత ఇళయరాజా గారి మీద కూడా అలిగేషన్ చేసే ఛాన్స్ ఉందని చెప్పేసి నేను ఫీల్ అవుతున్నాను. అది ఎలాగంటే ఇందాక నేను వివరించినట్టుగా ఇళయరాజా గారు సొగసు అందమంతా సంగీతంలో ఉన్నప్పుడు ఒక సింగర్ని కానీ కంపోజ్ చేసిన నన్ను నేను పొగుడుకోవడం ఎందుకు అని ఏదైతే చెప్పారో, సో ఆ కాంటెక్స్ట్లో ఈవిడ డెఫినెట్గా దాన్ని బ్యాడ్గా తీసుకొని ఇళయరాజా గారి దగ్గర నేను అంత మంచి పాట, బ్లాక్ బస్టర్ పాట పాడితే నన్ను ఇళయరాజా గారు ఒక్కసారి కూడా అప్రిషియేట్ చేయలేదు. అలాంటి డిస్క్రిమినేషన్ నాకు ఇళయరాజా గారి దగ్గర జరిగిందని చెప్పేసి కూడా తను మీడియా దగ్గరగా చెప్పే పరిస్థితి రైజ్ అవుతుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ప్రవస్తి గారికి జస్ట్ 3 క్వశ్చన్లు, స్ట్రైట్ క్వశ్చన్స్ అడుగుతున్నాను. ఇప్పుడు ప్రవస్తి గారికి మొదటి ప్రశ్న, ఈ ప్రవస్తి గారు అక్కడ పెళ్ళిళ్ళలో ఫంక్షన్స్లలో పాటలు పాడుకున్నానని తను ఒప్పుకున్నారు. తను చెప్పారనమాట, కీరవాణి గారు ఇలాగ ఫంక్షన్లలో పాటలు పాడిన వాళ్ళు అసలు సింగరే కాదన్నట్టుగా అని చెప్పారని అన్నది ఆవిడ. నా క్వశ్చన్ ఏంటంటే, ప్రవస్తి మీరు ఒక్కరే అక్కడ పెళ్లి ఫంక్షన్స్లలో పాటలు పాడారా, ఇంకా మిగతా కాంటెక్స్ట్లు పాడలేదా? ఆ రోజు కీరవాణి గారు చేసిన కామెంటు జనరలైజ్డ్గా అందరినీ ఉద్దేశించేమో, నీ గురించే చేశారని చెప్పేసి నువ్వు భుజాలు ఎందుకు తడుముకుంటున్నావు? నేను వెళ్ళి పాటలు పాడాను కాబట్టి నా గురించి అనేది ఎందుకు చెప్తావు? నీ పేరు పెట్టారా, నిన్ను పాయింట్అవుట్ చేశారా అనేది నా మొదటి ప్రశ్న. ఇప్పుడు రెండో ప్రశ్న, ఈ లైవ్ సింగింగ్ ప్రోగ్రామ్ కాంపిటీషన్స్లో ఒకవేళ ఎలిమినేట్ అయిపోతే ఇంకా సింగర్గా పనికిరారా అనేది నా ప్రశ్న. ప్రతి సీజన్లో ఎంతోమంది ఎలిమినేట్ అయిపోతున్నారు, ఇంకా చక్కగా వేరే ప్రోగ్రాంలలో పాడుతున్నారు, సినిమా ఛాన్సులు కూడా తెచ్చుకుంటున్నారు. మీరు చేసిన అలిగేషన్ ఏంటంటే అక్కడున్న ప్రోగ్రామ్స్లలో కాంపిటీషన్లో నాకు మిస్ జడ్జిమెంట్ అయినా, నాకు డిస్క్రిమినేషన్ అయిపోయినా, నేను ఆ ప్రోగ్రామ్ నుంచి ఎలిమినేట్ అయినా నేను సింగర్గా పనికిరాను అన్నట్టుగా మీరు ఇంటర్వ్యూలలో ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. మీరంతకు మీరు బయటకు వచ్చి చూడండి, అక్కడ ఎలిమినేట్ అయిన వాళ్ళల్లో ఎంతమంది బయట సక్సెస్ఫుల్గా ఉన్నారో అనేది మీకు తెలుస్తుంది. సో నా ప్రశ్న మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నా. ఇప్పుడు మూడో ప్రశ్న, మీరు చెప్పింది ఏంటంటే ఈ కాంపిటీషన్లో నన్ను చాలా మిస్జడ్జ్ చేశారు, డిస్క్రిమినేట్ చేశారు. సో ఇలాగే కూర్చుంటే నాకు న్యాయం జరగదని, ఒకవేళ నేను బయటకు వచ్చి మాట్లాడినా కూడా నా కెరీర్ పోతుంది, నేను ఇంకా సింగర్గా పనికిరాను, నాకు ఛాన్సెస్ రావు అన్నీ తెలిసినా కూడా నేను తెగించి వచ్చేసి అన్నిటికీ గివప్ చేసుకొని వచ్చి మీడియా ముందర నా గోడ వెళ్ళబోసుకుంటున్నట్టుగా చెప్పారు. నా ప్రశ్న ఏంటంటే ఇక్కడ మీరు అన్నీ తెగిచ్చేసి ఇంకా సింగర్గా అవ్వకపోయినా పర్లేదు, ఛాన్సులు రాకపోయినా పర్లేదు అని వచ్చేసి చెప్పుకుంటున్నారు కదా, అది ఎవరి కోసం చెప్పుకుంటున్నారండి? సమాజం కోసం చెప్పుకుంటున్నారా, లేదంటే ఎవరినైనా ఉద్ధరించి చెప్పుకుంటున్నారా? మీరు పాడడం ఆపేస్తే ఇంక బోల్డ్ సింగర్లు వస్తారు. మీరు మీ ప్యాషన్ కోసము, మీ మనీ ఎర్నింగ్స్ కోసం, మీ గుర్తింపు కోసము ట్రై చేసుకుంటూ మీరు ప్రోగ్రాంలలో పార్టిసిపేట్ చేసి ఏదో దేశాన్ని, సొసైటీని ఉద్ధరించాలనే ఉద్దేశంతో కాదనేది మీరు మాటిమాటికి గుర్తుపెట్టుకోండి. నా క్వశ్చన్ ఏంటంటే, మీరు అంత తెగిచ్చొచ్చేసి ఇక్కడ పాడుతున్నారు కదా, మీ పాట అనేది ఎవరిని ఉద్ధరించడానికి కోసం అనేది నా ప్రశ్న. ఇప్పుడు ఈ ప్రవస్తి ఎవరెవరి గురించి అప్లికేషన్స్ రైజ్ చేశారో వాళ్ళల్లో ఒకరొకరి గురించి నేను మాట్లాడతాను. ఇప్పుడు మన ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి గారి గురించి మాట్లాడుకుందాము. ఆయన అంటే నాకు చాలా రెస్పెక్ట్ ఉంది. ఆయన ఎక్కడైనా తారసపడినా కూడా నేను నా 2 చేతులు జోడించి నమస్కరిస్తాను. ఈ ప్రవస్తి మీద నా డౌట్ ఏంటంటే, కీరవాణి గారిని అనవసరంగా ఈ రాద్ధాంతంలోకి లాగారని చెప్పేసి నా డౌట్. ఎందుకంటే పక్కనేమో సునీత గారు, తర్వాత లిరిసిస్ట్ చంద్రబోస్ గారు
చాలా మిస్జడ్జ్ చేశారు, మిస్బిహేవ్ చేశారు, నాకు డిస్క్రిమినేషన్ జరిగిందని చెప్పేసి వాళ్ళ మీద ఎక్కువ కంప్లైంట్లు పెట్టారు. కానీ మీరు కీరవాణి గారి మీద జస్ట్ ఈ ఉత్తిపుణ్యానికే మీరు ఈ రాద్ధాంతంలోకి లాగారనమాట. ఒక పెద్ద వ్యక్తిని కానీ ఈ ఇష్యూలోకి లాగితే మీకు మీడియా నుంచి కానీ ప్రజల నుంచి కానీ పెద్ద అటెన్షన్ దొరుకుతుందన్న ఇంటెన్షన్తోనే మీరు ఈ కీరవాణి గారిని ఉత్తిపుణ్యాన లాగారని చెప్పేసి నాకు ప్రవాస్ మీద డౌట్ ఉందన్నమాట. మీరు చేసిన ప్రతి ఇంటర్వ్యూలో కూడా కీరవాణి గారి మీద పెద్దగా కంప్లైంట్లు అయితే చేయలేనప్పుడు కూడా మీరు అతని జస్ట్ ఉత్తిపుణ్యానికే మీకు అటెన్షన్ పే కావాలని ఆ కీరవాణి పేరు అది ఒక చిన్న అలిగేషన్ మీద పట్టుకొచ్చారు. సో మీరు ఫేమ్ కావడం కోసం చాలా తెలివిగా పావులు కలుపుతున్నారని చెప్పేసి నా పర్సనల్ డౌట్ ఇది. ఇప్పుడు రెండో వ్యక్తి సింగర్ సునీత గారు. ఈ సింగర్ సునీత గారి మీద ప్రవస్తి గారు చాలా అలిగేషన్ చేశారు. వాటన్నిటిని 1-to-1 డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అది ఏంటో నిజమా కాదనేది వాళ్ళ మధ్యనే తెలిసింది. ప్రవస్తి గారు చేసిన ఏదైతే అలిగేషన్స్ ఉన్నాయో దానికి సింగర్ సునీత గారు ఒక వీడియో బయట ద్వారా కూడా రెస్పాండ్ ఇచ్చిందనమాట. సో అందులో ఆ వీడియోలో ఏముందంటే, తల్లి నిన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకొని లాలించాను కదమ్మా, అప్పుడే మర్చిపోయేవరా కన్నా, ఇలాంటి మాటలు మాట్లాడుకుంటూ ఆ సునీత గారు రెస్పాన్స్ ఇచ్చింది. మీరు అంతా వీడియోలో చూస్తే తెలిసిపోతుంది. తను రేజ్ చేసిన అలిగేషన్స్కి తను రెస్పాన్స్ ఇచ్చిన దానికి ఎక్కడా పొందడం లేదనమాట. సో నా క్వశ్చన్ ఏంటంటే సునీత గారికి ప్రవస్తి గారు చెప్పిన ఏ దాని గుడక మీరు స్ట్రైట్గా ఆన్సర్ ఇవ్వలేదు. ఆవిడ మాట్లాడుతుంటే నాకు అంత మాటల కన్నా ఈ వేళలో నీవు ఏం చేస్తుంటావో ఆ సాంగ్ పాడినట్టుగా ఉందన్నమాట. అంత సున్నితంగా మాట్లాడారు ఆ వీడియో బయటలో. ప్రవస్తి గారికి యూస్ లేని, ఎక్స్పెక్ట్ చేయని ఆన్సర్లన్నీ ఆవిడ దాంట్లో చెప్పారు. నేను కంప్లీట్గా అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ చెప్తున్నాను. ఈ వీడియోకి అసలు ఈ టాపిక్ ఏ సంబంధం లేదు. మామూలుగా ఏది శాశ్వతం కాదంటారు కదా, అలాగే ఈ అందం కూడా శాశ్వతం కాదు, ఎప్పుడోసారి వదిలిపెట్టి వెళ్ళిపోద్ది. సో అందాన్ని ఉన్నంత వరకు అనుభవించి అందం వెళ్ళిపోయేటప్పుడు హ్యాపీగా సెండ్ ఆఫ్ చెప్పడమే మంచిగా ఉంటుంది. అంతేగాని వెళ్ళిపోతున్న అందాన్ని వదులుకోలేక మొహానికి ఇంజక్షన్లు వేసుకొని బలవంతంగా ఆ అందాన్ని మన దగ్గరే దాచిపెట్టుకొని మన దగ్గరే ఉంచుకొని ఇంకా అందంగా కనపడాలని కోరుకోవడం చాలా సిల్లీగా ఉంటుంది. ఎందుకంటే ఆ ఇంజక్షన్ల ద్వారా తెచ్చుకున్న బలవంతమైన అందము అసలైన అందంలా కనపడదు. కాబట్టి ఇది జస్ట్ ఎవరు పర్సనల్గా తీసుకోకూడదు. ఆ మొహానికి ఎవరెవరు ఇంజక్షన్లు వేసుకుంటారో అది వాళ్ళ పూర్తిగా వ్యక్తిగతమైన విషయము. నా ఒపీనియన్ ఇది. ఇప్పుడు ఈ ప్రవస్తి గారు చేసిన అలిగేషన్స్లలో మూడో వ్యక్తి వచ్చేసి లిరిసిస్టు మన చంద్రబోస్ గారి గురించి చెప్పే ముందర ఈ లిరిసిస్టుల గురించి, మన తెలుగు సినిమా సాహిత్యాన్ని గురించి చిన్న ఎక్స్ప్లెనేషను. దిగ్గజాలైనటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, వేటూరి సుందరమూర్తి గారు, భువనచంద్ర గారు, సుద్దాల అశోక తేజ గారు, వీళ్ళంతా సినిమా సంగీతాన్ని ఎక్కడో తీసుకెళ్ళిపోయి ఒక పెద్ద శిఖరాగ్రంలో చేర్చారనమాట. అంత ఎత్తుకు తీసుకెళ్ళి ఉంచారు. ఇప్పుడున్న కాంటెంపరీ లిరిసిస్టులు మన చంద్రబోస్ గారు కూడా ఆ శిఖరాన్ని అందుకోవడం కాదు కదా, ఆ శిఖరం పాదాల దగ్గర పాకుతూ ఉన్నారనమాట. సో ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చేసి ఆ జడ్జిలుగా ఆ ప్రోగ్రాంలో కూర్చోబెట్టడము. ఈ ప్రవస్తి గారికి నేను విన్నవించుకునేది ఏంటంటే, మిమ్మల్ని ఎవరైతే డిస్క్రిమినేట్ చేశారో, మిమ్మల్ని ఎవరైతే రాంగ్గా జడ్జ్ చేశారో, మిమ్మల్ని షో నుంచి తక్కువ మార్కులు ఇచ్చి ఎలిమినేట్ చేశారో, మీకు జడ్జిమెంట్ ఇచ్చిన ఆ వ్యక్తుల స్థాయి గురించి కూడా మీరు తెలుసుకుంటే మీ టాలెంట్ మీద మీకు ఇంకా పాజిటివ్గా మంచి నమ్మకం కుదిరి మీరు లైఫ్లో ఇంకా ఉన్నత శిఖరాలు చేరుకుంటారని ఆశిస్తూ నా ఈ చిన్న ఉచిత సలహా మీకు ప్రవస్తి గారికి. తర్వాత ఈ వీడియో మొదట్లో ఓ విషయం చెప్పాను. ఈ ఇళయరాజా గారు, స్వప్న గారి ఇంటర్వ్యూల సంభాషణ ద్వారా నా లైఫ్లో చాలా చేంజెస్ వచ్చాయి. తర్వాత నేను లోకాన్ని చూసే దృష్టి కూడా కోణం మారిందని నేను చెప్పాను కదా, దాని గురించి అది ఎలాగో ఒక చిన్న వివరణ ఇస్తాను. నేను 6-7 సంవత్సరాల కిందట మెడికల్ రేప్ జాబ్ చేసేటప్పుడు మాకు మేనేజర్ ఉండేవారనమాట. ఆయన పేరు వచ్చేసి కిషోర్ సార్. చాలా మంచి వ్యక్తి అనమాట. ఆయన మాట్లాడే మాట కానీ, ఆయన ప్రవర్తించే తీరు కానీ వాటిని చూసి చాలా నేర్చుకోవచ్చు. ముఖ్యంగా అతని మాటలలో సమాజంలో, ప్రపంచంలో ఉన్న సత్యాన్ని గ్రహించవచ్చు. తర్వాత మనం ప్రపంచాన్ని చూసే దృష్టి కూడా వేరే కోణంలో చూడవచ్చు అనమాట. అంత గొప్ప వ్యక్తి, చాలా టాలెంట్ గల వ్యక్తి అనమాట. ఈ వీడియో ద్వారా కృష్ణకిషోర్ సార్ గురించి కలుసుకుంటున్నందుకు మళ్ళీ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. సో ఆ టైంలో మేము గుంటూరులోని ఎన్ఆర్ఐ హాస్పిటల్లో వర్క్ చేసే టైంలో మధ్యాహ్నం లంచ్ టైంలో భోంచేసేటప్పుడు పక్క హోటల్లో అన్నమయ్య పాటలు పెట్టారు. ఆ అన్నమయ్య పాటలు వింటూ నేను ఆ సార్తో అన్నాను, సార్ ఈ అన్నమయ్య పాటలు చాలా పరిపూర్ణంగా పవిత్రంగా ఉంటాయి, నాకు చాలా ఇష్టము, ముఖ్యంగా వీటిని కంపోజ్ చేసిన కీరవాణి గారికి సాష్టాంగ నమస్కారం అని చెప్పేసి అన్నాను. కిషోర్ సార్ అన్నారు, ఈ పాటలు రాసిన మీకు అన్నమయ్య గురించి తెలుసా అన్నారు. తెలుసు అన్నాను. ఆయన పాటలు కూడా చెప్పు అన్నారు. అదివో అదివో పాట ఉంటుంది అన్నాను. అప్పుడు కిషోర్ సార్ ఏమన్నారంటే, సో ఒకరు స్వరపరిచిన సంగీతాన్ని మళ్ళీ ఇంకో సంగీత దర్శకుడు స్వరపరిస్తేనే ఇంత అద్భుతంగా వినసొంపుగా ఉన్నాయంటే
అప్పట్లో అన్నమయ్య గారు సంగీతన లేదంటే ఆయన స్వరపరిచినట్టు ఎలా ఉండేదో, ఎంత మధురంగా ఉండేటో ఎవరికి తెలుసు, ఎవరు విట్నెస్ చేశారు. ఎందుకంటే 600 సంవత్సరాల కిందట కదా. అలాంటి అన్నమయ్య లాంటి వాళ్ళని పూజించాలి అన్నట్టుగా చెప్పారు. కోర్స్ మనకు కీరవాణి గారి ద్వారా ఆ అన్నమయ్య గారి పాటలు పరిచయం అయ్యాయి. మనం ఎందుకంటే సినిమా థియేటర్లలో సినిమా మీడియం అనే ద్వారా విన్నాము, చూసాము. సో అందుకే అద్భుతంగా అనిపించాయి. సో ఆ పాటల్ని మళ్ళీ మనకు అందించినందుకు డెఫినెట్గా వీ మస్ట్ థ్యాంక్ టు కీరవాణి సార్ గారు. కాకపోతే ఒక సినిమా పాట మన దాకా ఎలా రీచ్ అవుతుందో జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక సినిమా తాలూకు ఒక సన్నివేశాన్ని దర్శకుడు కన్సీవ్ చేసుకొని దాన్ని ఒక లిరిసిస్ట్ దగ్గర కూర్చొని ఒక లిరిక్ రాయించుకొని ఆ సన్నివేశానికి తగ్గట్టుగా ఆ లిరిక్ని తీసుకెళ్ళి ఒక మ్యూజిక్ కంపోజర్స్కి ఇస్తే ఆ మ్యూజిక్ కంపోజర్ తన దగ్గర ఉన్న ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసే వాళ్ళతో హెల్ప్తో అందరితో డిస్కస్ చేసి దానికి ఒక మ్యూజిక్ కంపోజ్ చేసి ఆ పాటని ఒక మంచి గాయని చేత రికార్డింగ్ స్టూడియోలో రికార్డింగ్ చేసి రికార్డింగ్ అయిపోయిన తర్వాత దాన్ని కంప్యూటర్లో తీసుకెళ్ళిపోయి దాన్ని ప్రాసెస్ చేసి దాన్ని మ్యూజిక్ కంపెనీ వాళ్ళకి అమ్మితే మనం వాళ్ళ ద్వారా కొనుక్కొని మనం ఒక పాటని వింటున్నాం. తర్వాత ఒక సినిమా నిర్మాత ఆ పాటని పిక్చరైజ్ చేయడం కోసము సినిమా హీరోయిన్లకి టికెట్లు పే చేసి వాళ్ళని ఒక ఫారిన్ లొకేషన్స్కి కానీ లేదంటే మంచి లొకేషన్స్కి తీసుకెళ్ళి ఒక మంచి డ్యాన్స్ కొరియోగ్రాఫర్ చేత పాటకి డ్యాన్స్ కొరియోగ్రఫీ చేయించేసి కెమెరామ్యాన్ బ్యూటిఫుల్ అందాలతో తను క్యాప్చర్ చేసి అయితే మనం సినిమా థియేటర్లో దాన్ని చూసి ఆ సినిమా ఆ పాట చాలా బాగుందని చెప్పేసి మనం చాలా అప్రిషియేట్ చేస్తాం అనమాట. సో ఒక పాట మన దగ్గరికి రీచ్ అవ్వడానికి కోసము దాదాపు ఒక 70 నుంచి 100 మంది కష్టపడితే కానీ మనకు ఆ పాట రీచ్ అవ్వదన్నమాట. ఇదంతా ఈ కష్టాన్ని 100 మంది కష్టాన్ని పక్కన పెట్టేసి మనం ఒక సినిమా సంగీత దర్శకుని మాత్రమే మనం నెత్తిన పెట్టుకుంటున్నాం, లేదంటే భుజాలు పెట్టుకుని ఊరేగుతున్నాం అనమాట. సో ఆ పాట వెనకాల ఇంతమంది కష్టం ఉంటుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే సంగీత అభిమానులందరికీ మన ఆల్రెడీ ఇళయరాజా గారు కూడా చెప్పినట్టుగా అసలైన అందం సొగసంతా సంగీతంలోనే ఉంది, మేమంతా ఒక టూల్స్ లాంటి వాళ్ళమే అన్నట్టుగానే మనం అందరికీ ఓవరాల్గా క్రెడిట్ ఇచ్చినట్టు ఉండాలి. కానీ ఒకరిని మనము భజన చేయడం మంచిది కాదని చెప్పేసి నా రిక్వెస్ట్. అఫ్ కోర్స్ పాట పాడడము, సంగీతాన్ని స్వరపరచడము, ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయడం కూడా చాలా చాలా కష్టము. ఇది ఎలా ఉంటుందంటే లైవ్ కాంపిటీషన్స్లలో వాళ్ళు ఒక సింగర్ని జడ్జి చేసి ఎలిమినేట్ చేయడమో లేదంటే ప్రైజ్ ఇచ్చి పంపడం ఎలా ఉంటుందో మనం కూడా ఒక సంగీత దర్శకునో లేదంటే ఒక సింగర్నే మనం జడ్జ్ చేసేసి వాళ్ళకి మనం నెత్తిన పెట్టుకున్నట్టుగా ఉంటుందన్నమాట. సో ఎందుకంటే బయట కూడా చాలామందికి మైక్ పట్టుకునే అవకాశం లేక మంచి సింగర్స్ని చూసాము. ఎగ్జాంపుల్కి ఒక బేబీ అనే ఒక ఆవిడ వచ్చారు, చాలా బాగా పాడారు, మళ్ళీ డిజప్పీర్ అయిపోయారు. తర్వాత కోల్కతా నుంచి మామూలుగా ఆల్మోస్ట్ ఒక రైల్వే స్టేషన్లో పడుకున్న ఆవిడ వచ్చేసి తేరీ హై మేరీ అనే ఒక పాట పాడారు, చాలా బాగా పాడారు, చాలా చక్కగా పాడగలరు. సో నేను చెప్పేది ఏంటంటే బయట చాలా మంది సింగర్స్ ఉన్నారు, ఏదో వీళ్ళ అదృష్టం ఉండేసి వీళ్ళు మైక్ పట్టుకొని మన ముందు కనపడుతున్నారు. సో మనము బయట ఉన్న టాలెంట్ని గుర్తించాలి, వీళ్ళని గుర్తించాలి. అలా అని అందరినీ భుజాలపైన పెట్టుకొని తిరగాల్సిన అవసరం లేదు, వాళ్ళని ప్రార్థించాల్సిన అవసరం మరీనే లేదు. ఎందుకంటే సంగీతంలోనే సొగసు అందం అంతా ఉన్నది. వీళ్ళంతా ఇన్స్ట్రుమెంట్స్ లాంటి వాళ్ళు అనమాట. ప్రవస్తి గారికి నా ఉచిత సలహా ఏంటంటే కీరవాణి గారో లేదా సింగర్ సునీత గారో లేదంటే మీరు ఏదో పాట పాడే ఒక ప్లాట్ఫాము అదొకటే కాదు మీ టాలెంట్ని జడ్జి చేసేది. ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి, వాటికి మీరు ఫేస్ చేయాలి. ఆ ఫేస్ చేస్తేనే మీకు మీ లైఫ్లో ఉన్నత శిఖరాలు చేరుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నాను. సో ఈ వీడియో వల్ల యావరేజ్ సంగీత అభిమానులందరికీ ఈ మ్యూజిక్ ఇండస్ట్రీ మీద, మ్యూజిక్ డైరెక్టర్స్, సింగర్స్ మీద ఒక అవగాహన వచ్చిందని చెప్పేసి ఆశిస్తున్నాను. సో ఇప్పటికైనా మనం ఒక సంగీత దర్శకున్నో ఒక సింగర్నో భుజాలపైన పెట్టుకొని ఊరేగింపాల్సిన పని లేదని చెప్పేసి కోరుకుంటూ నా వీడియో చూసినందుకు అందరికీ